సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో నేనైతే శామ్ జాన్ మీ అందరికి గుర్తున్నట్టున్నావు కదా. సో చాలా రోజులు అయింది వీడియో పెట్టి. సో ఇప్పుడైతే మనము అగైన్ తెలంగాణ టు ఆంధ్ర, మళ్ళీ ఆంధ్ర టు తెలంగాణ సిరీస్ స్టార్ట్ చేసాము. నేను ఇప్పుడు మధ్యలో ఏం బ్లాగ్స్ అనేది తీస్తా, ఎడిటింగ్ చేయాలి అంతే. తర్వాత ఈ బ్లాగ్ పెట్టిన తర్వాత మిగతా అన్ని బ్లాగ్స్ వస్తాయి. సో తెలంగాణ టు ఆంధ్ర ఈ బ్లాగ్స్ అయితే ఇప్పుడు పెడతాం. మళ్ళీ సిరీస్ అదే ప్లేలిస్ట్ పెట్టాయి కదా, దాంట్లోనే అన్ని కంటిన్యూ అవుతాయి. పార్ట్ మళ్ళీ స్టార్ట్ చేస్తా. సో అనమాట. ఎందుకు వెళ్తామంటే కొన్ని పనులు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు రైల్వే స్టేషన్ ఇంకా వెళ్ళిపోదాము, టైం అవుతుంది కాబట్టి. సో కిందకు వచ్చేసినాం. సో మనం అయితే వెళ్ళిపోదాం రండి. వర్షం పడుతుందా? ఎక్కడ పడుతుంది? గాయ్స్ వర్షం పడుతుంది, చూసి కనిపిస్తుందా? వర్షం లేదు మనం రోడ్ బై లెట్స్ గో. సో నేను హాయ్ అంటే హాయ్ అంటే హాయ్ హలో 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 హాయ్ మై చెస్టింగ్ 1 2 3 సారీ. సో మనమైతే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాము. చూడండి మొత్తం ఎట్లుందో, అంత చిల్లర అంటే పిచ్చి ఉంది. నా మైక్ నేను పట్టుకున్నా, ఎందుకంటే ఇక్కడ చాలామంది దొంగలు ఉంటారు. సో తీసుకెళ్ళిపోతారు కదా. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుంచి ట్రైన్ కోసం వెయిట్ చేద్దాం. అమ్మ ఇంత రష్ ఉందా చూడండి అసలు ఎట్లుందో. మాకు ఎప్పుడో ఒకటి ఉంటుంది అనమాట, కేఎఫ్సి. ఎప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చినా కేఎఫ్సి తెచ్చుకోవాలని. ఎప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చినా మేమైతే కేఎఫ్సి కొనుక్కోవాలి. సో అట్లానే మేము ఇప్పుడు కేఎఫ్సి కూడా కొనుక్కోవాలి. అది మా రూల్ అనమాట, ఎప్పుడు మిస్ అవ్వం మా రూల్. కానీ ఆంధ్ర నుంచి తెలంగాణ వచ్చేటప్పుడు ఆ రూల్ ఉండదు, ఎందుకంటే అక్కడ రైల్వే స్టేషన్లో కేఎఫ్సి అయితే ఏం దొరకవు కాబట్టి. సో అది ఏది మనది నెంబర్ A1 ఇంకా ముందు అన్నిటిలో ఏ స్టడీస్లో తప్ప మనం. అవును, నాకు నైస్ హ్యాండ్ బ్యాగ్ అండ్ వాచ్ అండ్ సమ్ డైమండ్స్. నన్ను ఎవరు అడగలే ఏం కావాలను. నాకేమొద్దు, తెస్తే తింటా, తెస్తే ఇస్తా అంతే తప్ప నేనేం కావాలి అని అడగా. నేను వెళ్ళినప్పుడు నేను కొనుక్కుంటా, అప్పుడు దాకా నేను ఇది అయితే అడగను. చెప్పండి, నన్ను ఎవరు అడిగినప్పుడు చెప్పాలి కదా. చెప్పే కదా నాకేమొద్దని. వద్దు తీసుకుంటావా? ఎప్పుడు ఎల్లుండి మాకు ఎల్లుండి వెళ్తుంది అమెరికా. నేను కూడా తీసుకెళ్తా. తీసుకెళ్ళు, 2-3 రోజులకు వస్తావు. అంత డబ్బులు ఎట్లా పడుతుందో. సో ఇదే మన ట్రైన్. నా వాయిస్ మీకు వినిపిస్తుంది అనుకుంటున్నాను, నా మైక్ దగ్గర పెట్టుకుని పెట్టినా కానీ. సో ఇదే మన ట్రైన్ అనమాట. సో మాది వచ్చేసి చెప్తాను ఏంటో, జనరలే, ఏసీ ఏం కాదు. జనరల్ అని చెప్పి ఏసీ బుక్ చేశాడు. అదనమాట గైస్. ఇప్పుడైతే మనము పడుకుంటున్నాము. మైక్ తీసేసాం ఎందుకంటే పడుకోవాలి కాబట్టి. సో పడుకుంటున్నాం. ఓకేనా, గుడ్ నైట్. రేపు పొద్దున మనము ఏమో మధ్యరాత్రిలో వీడియో తీయాలనిపిస్తుంది తీస్తా, లేకపోతే వీడియో తీయ. ఓకేనా, ఏమైనా ఇంట్రెస్టింగ్ మీకు అనిపిస్తుంది తీస్తా. సో అదనమాట, రేపు పొద్దున్న కలుద్దాం. ఓకేనా, బాయ్. గుడ్ మార్నింగ్ గైస్. సో నేను ఇప్పుడే లేసా, అప్పుడే మా స్టేషన్ కూడా వచ్చేసింది. అసలు ఎప్పుడు లేచామో ఏం తెలీదు. సరే చెప్పు, మామూలుగా ఎట్లే అసలు ఎప్పుడు లేచి కూర్చొని కూడా కూర్చోలే, అప్పుడే వచ్చేసింది అనమాట.
నా మైక్ కూడా తీసుకోలేదు, నేను మైక్లో ఎక్కువనే మాట్లాడుతున్నాను, మనం వాయిస్ చేంజ్ ఉంటుంది. ఓకే, వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ అని చెప్పే కదా, ఇది ఇంకా అలానే ఉండదు అనమాట. అది చూసారు కదా, సేమ్. యా, సో మన అంకుల్ అనమాట. అనమాట మనం వచ్చేసాం ఆంధ్ర. అసలు ఈ అంకిల్ దగ్గర వేరే కార్ ఉండాలి. ఆ కార్ పేరు ఏంటి డాడీ? అంబాసిడర్ ఉండాలి, కానీ కొత్త కార్ ఉన్నాడు. గైస్ మనం ఫైనల్లీ మా ఇంటికి వచ్చేసాం ఊళ్ళో. టామీ దగ్గరికి వెళ్దాం. టామీ చూడు ఎట్లా అరుస్తుంది, అది ఎట్లా అరుస్తుంది చూడు, దుంకేస్తుంది పైనకి. ఇంకా ఇది చూడు వచ్చేస్తుంది చూడు, అదో వద్దు మళ్ళీ. సో గైస్ మనం వచ్చేసాం. డోర్ వేయరు ఇల్లు, మనమే వేసుకోవాలి డోర్, అంతే. వాళ్ళు అన్నీ తీస్తే మనం వేసుకుంటూ ఉండాలి, మరి దోమలు వచ్చేస్తాయి. సూట్ కేసు కూడా తీసుకుని పైకి వచ్చేసాం. ఇప్పుడు బ్రష్ చేసుకుని ఒక పని బయటికి వెళ్ళాలి మళ్ళీ. డాడీ చూసావా ఎన్ని బల్లు ఉన్నాయో? 1 2 2 ఉన్నాయి. ఇంకో ఇట్రా. సో గైస్ నేను కూడా రెడీ అయిపోయా, బయటికి వెళ్దాం అన్నా కదా, రెడీ అయిపోయా. ఇప్పుడైతే మనం వెళ్ళిపోదాం. వర్షం పడుతుంది, కరెంట్ పోయింది. వర్షం పడుతుంది గైస్. సో గైస్ ఇప్పుడు మనం బయటికి వెళ్తున్నాము, ఇంకా వర్షం పడుతూనే ఉంది. కార్ స్టార్ట్ అవ్వట్లేదు, చాలా రోజులైంది కదా కోల్డ్ స్టార్ట్ చేసి, కొంచెంసేపు ఆన్ చేసి ఉంచారు దాన్ని. అయితేలే స్టార్ట్ అవుతుందిలే. చెప్తున్నా కదా, మన పనులు మనమే చేసుకోవాలి ఇక్కడ. లాస్ట్ వీడియో అంటే అదే లాస్ట్ టైం ఆంధ్ర వచ్చినప్పుడు డైలాగ్ వేసాయి కదా, అదే డైలాగ్. ఇంకా స్టార్ట్ అవ్వట్లేదు అనుకుంటా కార్. ఫైనల్లీ మా కార్ అయితే ఆన్ అయిపోయింది. ఇంతసేపు చేసినా ఇప్పుడు ఆన్ అయింది. 1 అవర్ అయిందో, 1.5 అవర్. మెకానిక్ వచ్చి రిపేర్ చేశారు. ఇది అంబిక అంటే పిఠాపురం ఫేమస్ అన్నమాట. ఇది మనకి బాగుంటుంది అంటే ఇక్కడ ఫుడ్. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మనం ట్రై చేద్దాం. ఓకే, సో గైస్ మనమైతే వచ్చేసామన్నమాట. సో బుక్ స్టోర్కి ఎందుకు వచ్చామంటే బుక్స్ కొనడానికి. సో బుక్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం అనమాట. ఒక ఆర్ఫనైజ్ ఉంది కదా, దానికి బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. తీసుకోవచ్చు, ఇది బుక్ స్టోర్. చూద్దాం, కొందాం. ఆల్రెడీ అయిపోయింది జస్ట్ బిల్లింగ్. టోటల్ 21,710. ఓకే
మనం పెట్టేస్తున్నాం. ఇంకా ఒకటి ఉంది అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తా. ఓకేనా? మరి అయిపోయింది. అక్కడ టీ కాఫీ కప్ ఉంటే అక్కడికి వెళ్తున్నా. సడన్గా అయిపోయింది, మరి ఎందుకో చూద్దాం. మరి ఏమైంది, పొద్దున్న కూడా అట్లనే అయిందని ఆపేసాము. మరి చూడండి, అక్కడ ఉంది కారు. పొగలు వస్తున్నట్టుందండి బయట.